ఇంకొకటి చాలా చిన్నది మీ దృష్టి తీసుకొస్తాను. మీరు కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటే కూడా లివర్ పాడైపోద్దని దృష్టిలో ఉండాలి. కాఫీలు టీలు తాగితే లివర్ ఎందుకు పాడైపోద్ది? తాత ముత్తాతల దగ్గర నుంచి తాగుతున్నాం. ఇది బ్రిటిష్ కాలంలో మనకు అలవాటైందట, ఇప్పటిదాకా తాగుతున్నాం. ఎవరు లివర్ పాడైపోలేదు కదా. ఏంటి అంటే చెప్పాలనిపిస్తే అది చెప్పేయడమేనా? వినేవాళ్ళు వింటున్నారని? అవును, వినేవాళ్ళు విన్నప్పుడు చెప్పేవాళ్ళు తేలిగ్గానే చెప్తారు. కానీ దీంట్లో ఉన్నటువంటి ఆవేదన అర్థం చేసుకోకపోతే మనమే నష్టపోతాం. ఏంటి విషయం అంటే, ఈ మధ్య కాలంలో గత 6 నెలల నుంచి మీరు పేపర్ గమనిస్తే ఒక సీరియస్ అంశం దృష్టికి వస్తుంది. మీరు అమెరికాలో కలుపు మందు కొడితే ఆ కొట్టే మనిషికి ఎవరికో క్యాన్సర్ వస్తే ఆ బాధ్యత ఆ కలుపు మందు తయారు చేసిన కంపెనీదే అని $1,000 నష్టపరిహారం వేయడం మనం మెయిన్ హెడ్డింగ్స్లో పేపర్లు చదివాం, గుర్తుందా? కానీ అక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఇంకోటి ఉంది. ఏమిటదంటే, ఆ కలుపు మందుని ఇండియా నిషేధించింది. రౌండప్ అంటామా, ఆ రౌండప్ కలుపు మందుని ఇండియా గవర్నమెంట్ మొన్న నిషేధించింది. ఇది జరిగిన తర్వాత కానీ నిషేధించింది అనేదే మీరు మెయిన్ హెడ్డింగ్లో చదివారు. ఆ కింద చిన్న వాక్యం ఉంది ఇంకోటి, ఏమిటంటే కాఫీ టీ తోటల్లో అది కొట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా కాఫీ టీ తోటల్లో కొడుతున్నటువంటి కలుపు మందు ఏంటో తెలుసా? ఆ రౌండప్పే. ఆ రౌండప్ ఇప్పుడు కూడా కొట్టడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే ఉంది. ఆ కాఫీ టీ తోటల్లో కిందంతా అది కొడితే ఆ తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత దాంట్లో ఉండేటువంటి వాటిని ఏర్ల ద్వారా కాఫీ టీ చెట్లు పీల్చుకోవడం లేదా? అది కాఫీ టీ ఆకు ద్వారా రావడం లేదా? అది వస్తేటువంటి ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఎవరు? లివరే.